అందరికీ. ప్రస్తుతం మనం సైకాలజిస్ట్ డాక్టర్ వీరేందర్ గారితో ఉన్నాం. సో ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా సూసైడ్ అది ఏ రీజన్ అయినా కావచ్చు, దానికి వాళ్ళు ప్రతి ఒక్కరూ వెతుక్కునే దారి సూసైడ్. అసలు ఈ సూసైడ్ ఎందుకు వస్తుంది, ఆ థాట్స్ ఎందుకు వస్తాయి, ఈ డిప్రెషన్ అనేది కూడా ఎందుకు వస్తుంది, దానిపై ప్రభావం ఏంటి, అసలు ఇదేంటి అనేది ఒకసారి మనతో ఉన్న డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క ప్రాబ్లంకి టీనేజర్స్ అయినా లేకపోతే చిన్నపిల్లలైనా ఎవరైనా సరే వెతుక్కునే ఒకే ఒక్క దారి సూసైడ్. అసలు ఈ సూసైడ్ ఆ థాట్స్ అనేవి ఎందుకు వస్తాయంట? సూసైడ్ థాట్స్ ఎందుకు వస్తాయంటే, ఎవరైనా వ్యక్తి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానీ అపరిమితమైన స్ట్రెస్కు లోనైనప్పుడు మన బ్రెయిన్లో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్ల చేంజెస్ వల్ల వాళ్ళు డిప్రెషన్కి లోనవుతారు. ఎప్పుడైతే డిప్రెషన్కి లోనవుతారో, డిప్రెషను ఆలోచనలు మనిషి నేను ఈ సమాజంకు నాకు అవసరం లేదు, ఆ సమాజం నాకేమి ఇవ్వట్లేదు, నేను కూడా ఈ సమాజానికి అవసరం లేదు అనే ఆలోచనలు వచ్చి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో డిస్కనెక్ట్ అయిపోయి టోటల్గా ఐసోలేట్ అయిపోయి తనలో తను మదన పడుతూ చివరికి ఆ బ్రెయిన్లో ఉన్న న్యూరో కెమికల్స్ వారికి ఆత్మహత్య బెటరు, నువ్వు చనిపోతున్న బెటరు అనే మెసేజ్ ఇస్తుంది. ఆ మెసేజ్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ అది నిజమే అనుకొని సూసైడ్కు దారితీస్తుంది. సో అయితే సార్, మనం రీసెంట్గా న్యూస్ చూసాం, ఒక తల్లి తన 2 పిల్లలతో వెళ్ళి రైల్వే ట్రాక్లో సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఫ్యామిలీ పరంగా బాగానే ఉంది, ఫైనాన్షియల్ పరంగా బాగానే ఉంది, తనకి సెక్యూర్ జాబ్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ తను లాస్ట్కి చూస్ చేసుకున్న దారి సూసైడ్. తనే కాక తన 2 పిల్లల్ని కూడా తీసుకెళ్ళి చేసుకోవడం జరిగింది. మరి తను లెటర్ కూడా రాయడం జరిగింది, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను ఎవరి వల్ల నేను ఇది చేసుకోవట్లేదు, నాకే ఈ లైఫ్ నచ్చట్లేదు, నా జీవితం నాకు నచ్చినట్టు ఉండట్లేదు, అందుకే నేను ఈ దారి చూస్ చేసుకున్నాను తను మెన్షన్ చేయడం జరిగింది. మరి తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా తన లైఫే తనకి నచ్చకపోవడానికి కారణం ఏంటి? బయట మనిషికి ఎప్పుడైనా కానీ ప్రొజెక్టెడ్ వర్షన్ ఒకటి, ఇన్సైడ్ వర్షన్ అని 2 వర్షన్లు ఉంటాయి. అవతల వాళ్ళు ఎట్లా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారో మనం కూడా అట్లే ఉండడానికి ట్రై చేస్తాం. లోపల మనం బ్రేక్ అయి ఉన్నామా, మేక్ అయి ఉన్నామా, లేకుంటే మనం స్ట్రాంగ్ ఉన్నామా అనే సంగతి కేవలం ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. విజయ్ రెడ్డి గారి ఆత్మహత్య డెఫినెట్గా అందరినీ కలిసివేసిన మాట వాస్తవమైనప్పటికీ ఆమె జీవితంలో సంక్షోభం ఏంది, ఆమె జీవితాన్ని ఏ విషయాలు వాళ్ళను బాధపెట్టాయి, ఏ విషయాలు ఆమెను ఒంటరితనంగా ఫీల్ అయ్యేట్టు చేశాయి, ఏ విషయాలు ఆమెను ఈ మార్గాన్ని చూజ్ చేసుకునేట్టు చేశాయి అనేది కేవలం ఆమెకు మాత్రమే తెలుస్తుంది. మనం ఏం చేయగలమంటే ఓన్లీ ఇది అవకాశం ఉండొచ్చు అనేది మాత్రం చెప్పగలుగుతాం. ఏ వ్యక్తి అయినా సరే సూసైడ్ చేసుకుంటున్నాడు అని అంటే సూసైడ్ చేసుకోవడానికి బలంగా మనము 3 కారణాలు చెప్తాం: బయాలజికల్ అండ్ సోషలాజికల్, సైకలాజికల్ రీజన్స్. సో ఆమె సైకలాజికల్ రీజన్స్ మేజర్గా డిప్రెషన్లో ఉన్న కారణం వల్లనే సూసైడ్ చేసుకుంటారు ఎవరైనా సరే. కాబట్టి సైకలాజికల్ రీజన్ ఏం చెప్తుంది అంటే, ఆమెకు ఆల్రెడీ ఒంటరితనము లేదు, లోన్లీనెస్ లేదు, ఇంకా చెప్పాలంటే విపరీతంగా ఎంటీనెస్ సిండ్రోమ్ అంటాం. అంటే నాకెవ్వరు లేరు, ఒక ఎంటీ ఫీలింగ్ ఉంటుంది. ఎంటీ ఫీలింగ్ను నింపడానికి కావాల్సిన అనుబంధాలు కానీ, నింపడానికి ఆ ఎంటీనెస్ను ఫిల్ చేయడానికి కావాల్సిన సోషల్ కాంటాక్ట్స్ కానీ ఎప్పుడైతే మనిషికి ఉండదో, ఆ మనిషి విపరీతంగా నెగిటివ్ థాట్స్కి ఎంటర్ అయిపోయి ఈ జీవితం వద్దనుకొని జీవితాన్ని చాలించేసుకుంటారు. అందుకోసమే ఎక్కువ మంది డిప్రెషన్కి వెళ్ళడానికి ఎక్కువ కారణం ఉంటుంది. అయితే సార్, చాలామంది సాఫ్ట్వేర్స్ కావచ్చు, నార్మల్ జాబ్స్ చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళు కూడా చాలామంది నైట్ డ్యూటీస్ ఎక్కువ చేస్తుంటారు. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది నైట్ డ్యూటీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఈ నైట్ డ్యూటీస్ చేయడం వల్ల, అంటే నిద్ర తక్కువ ఉండడం వల్ల, లేకపోతే ఆ నైట్ డ్యూటీలో చాలామంది టీస్ ఎక్కువ తీసుకుంటారు నిద్ర ఆపుకోవడానికి. సో దానివల్ల ఏమైనా ప్రభావం పడే అవకాశం ఏమైనా ఉందా? నైట్ డ్యూటీలు చేయడం వలన సూసైడ్ దాకా వెళ్ళరు, కానీ ఫిజియలాజికల్ చేంజెస్ వస్తాయి. డైట్ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది. స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతే వాళ్ళ బ్రెయిన్లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళకు డెఫినెట్గా ఒత్తిడి అనేది ఎక్కువ జరుగుతుంది. ఆ ఒత్తిడిలో అయినప్పుడు వాళ్ళు ఆ ఒత్తిడిని ఎట్లా ఎదుర్కొంటున్నారు, ఏ రకమైన పద్ధతులు వాళ్ళు పాటిస్తున్నారు అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి డిప్రెషన్కి వెళ్ళగలుగుతారా లేదా అని డిసైడ్ ఒకటవుతుంది. రెండోది, ఆల్రెడీ ఆ వ్యక్తికి ఏదైనా సైకోపెథాలజీ ఉందనుకోండి, ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ ప్యాటర్న్ ఆ వ్యక్తి మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి ఒత్తిడికి కాస్త లోనైపోయి సూసైడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ జస్ట్ బికాజ్ నైట్ డ్యూటీలు చేయడంలో, టీ తాగడం వలన ఏ వ్యక్తికి డిప్రెషన్ రాదు. కాకపోతే ఒత్తిడి స్థాయి పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ, స్లీపింగ్ హ్యాబిట్స్ కానీ, సోషల్ కాంటాక్ట్స్ కానీ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయినప్పుడు మనిషి ఒంటరిగా ఫీల్ అయినప్పుడు డిప్రెషన్కు దారి తీసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే సార్, ఈ మధ్య కాలంలో చాలామంది
ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. అంటే పబ్లిక్తో కలవడం కానీ ఇవేవి వాళ్ళకి ఇష్టం ఉండదు. నేను ఒంటరిగా ఒకే రూమ్లో ఉండడం, డే అండ్ నైట్ మ్యూజిక్ వినడము, లేకపోతే ఫోన్ చూసుకుంటూ ఉండడము, మూవీస్ చూస్తూ ఉండడము, ఇదే ఎక్కువ ఉండే. సో ఇలా ఒంటరిగా ప్రపంచంతో కలవకుండా ఒంటరిగా ఉండడం వల్ల ఏమైనా సూసైడ్ థాట్స్ కానీ, ఏమైనా డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ థాట్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే అందరూ కాదు, ఓన్లీ వెరీ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ మాత్రమే ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళకి మనం ఇంట్రోవర్ట్స్ అని పేరు పెడతాము. లేదు, వాళ్ళు సోషల్ స్కిల్స్ తక్కువ ఉన్నవాళ్ళు, సోషల్ యాంగ్జైటీ ఉన్నవాళ్ళు మాత్రమే వాళ్ళు ఐసోలేట్ అవుతారు. ఈ సోషల్ యాంగ్జైటీ ఉన్నవాళ్ళు, సోషలైజేషన్ కోసం కోరుకునే వాళ్ళకు ఆల్రెడీ ఎంతో కొంత సైకోపథాలజీ ఉంటుంది. అంటే వాళ్ళు మానసికంగా సరిగ్గా లేరని అర్థం. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళేసరికి సొసైటీని మనుషులు చూసేసరికి వాళ్ళు థ్రెట్లా ఫీల్ అవుతారు. వాళ్ళ నుంచి మనకి ఏదో ప్రమాదం వస్తుందేమో, వాళ్ళని సరిగ్గా మనం హ్యాండిల్ చేయలేమో, మనం నవ్వులపాలు అవుతామేమో, ఇట్లాంటి ఇన్ఫీరియారిటీ థాట్స్ అన్ని జనరేట్ అయినప్పుడు వాళ్ళు సోషలైజేషన్ తీసుకుంటారు. ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటి, చేయడానికి కరెక్ట్గా పని సరిగ్గా లేనప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉండి దే ఎంటర్ ఇంటు ద మొబైల్ ఫోన్. దాంతో ఏం చేస్తుంది, మొబైల్ ఫోన్లో వెళ్ళినప్పుడు రకరకాల వ్యక్తులు అందరికీ ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి వాళ్ళ ప్రపంచాన్ని అక్కడే వెతుకుతూ ఉంటారు. దీంతో టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ది స్క్రీన్ కానివ్వండి, లేదు టూ మచ్ ఆఫ్ కన్వర్జేషన్ విత్ అన్నోన్ పీపుల్ నుంచి వచ్చే థ్రెడ్స్ వల్ల కానీ కొందరు యాంగ్జైటీ ఫీల్ అవుతారు. అయినప్పుడు వాళ్ళ జీవితంలో ఎన్నడూ ఎదుర్కొనేంత క్రైసిస్ ఎదుర్కొన్నప్పుడు నేను వాటిని ఎదుర్కోలేను కాబట్టి నాకు బెటర్ సూసైడ్ మార్గం అని సూసైడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఒంటరితనం డెఫినెట్గా అది డేంజర్ సిగ్నల్ ఇస్తుందని మనం గుర్తించాలి. ఎవరైనా సరే టూ మచ్ ఆఫ్ ఐసోలేషన్, టూ మచ్ ఆఫ్ ఏకాంతంగా ఉండడానికి వాళ్ళు పరితపిస్తున్నారు, ఎవరిని కలవడానికి ఇష్టపడతలేరంటే ఇట్స్ అ ఫస్ట్ సిమ్టమ్. వాళ్ళని డెఫినెట్గా మనం ఒక ప్రొఫెషనల్ చూపిస్తే వాళ్ళ ఈ మానసిక వ్యాకులత నుంచి బయటకు వచ్చి బెటర్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సార్, అయితే మనం ఇంకో న్యూస్ కూడా చూసాం. ఒక ఐటీ ఉద్యోగి తనకి పెళ్ళి కాదేమో అన్న ఒక ఉద్దేశంతో తను హుస్సేన్ సాగర్లో దూకి సూసైడ్ చేసుకుంది. అసలు తనకి అంటే తను ఎడ్యుకేషనల్ ఐటీ అంటేనే తను చాలా కష్టపడి చదివి అంత స్థాయికి ఎదిగిందని అనుకోవచ్చు. మరి అంత ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ ఉన్నామా ఇంత సిల్లీ రీజన్తో ఎలా చనిపోయిందంటారు? అంటే మనకి సిల్లీ రీజన్ అనిపిస్తుంది. యాక్చువల్గా ఆ సమస్యతో పోరాడుతున్న వాళ్ళు చదువుకు దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఇది డిప్రెషన్ అనేది ఒక జబ్బది. ఇప్పుడు మనకు బాగా చదువుకున్నాను నేను, లేదు ప్రెసిడెంట్ ఆఫ్ సమ్ కంట్రీ ఉన్నా, మలేరియా రాదా, జలుబు రాదా, దగ్గు రాదా, డిప్రెషన్ కూడా అదే. మనం చదువుకునే చదువులను, చేసే ఉద్యోగంతో, ఉన్న డబ్బుతోటో మనకు డిప్రెషన్ వస్తుంది రాదు అనేది డిసైడ్ కాదు. మన ఆలోచన విధానం ఎట్లా ఉంది, మన పెరిగిన వాతావరణం ఏంది, ఏ అంశాలు మనని విపరీతంగా ప్రభావితం చేశాయి, ఆ ప్రభావితం చేసిన అంశాల పట్ల మనం ఏ రకంగా మనం రెస్పాండ్ అయ్యాము, మనం డిస్టర్బెన్స్ అయినప్పుడు మనం సరైన సపోర్ట్ సిస్టమ్ తీసుకున్నామా లేదా అనేది దాన్ని బట్టే మన మానసిక ఆరోగ్యం డిసైడ్ అవుతుంది. ఆ మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని పద్ధతులను మనం పాటిస్తే తప్పకుండా అది డిప్రెషన్ దారిస్తుంది. నువ్వు ఎంత చదువుకున్నా సరే అది డిప్రెషన్ దారితీసిన తర్వాత అది సూసైడ్కి దారితీయడానికి అవకాశం ఉంటుంది. సరే, అయితే పెద్దవాళ్ళల్లో అంటే సరే ఇలా ఫోన్ అనో ఇంకా దేనివల్ల ఈ థాట్స్ వస్తాయి అనుకోవచ్చు. చిన్నపిల్లలు అంటే నేను రీసెంట్గా పేపర్లో చూస్తూ ఉంటా, చిన్నపిల్లలు 6th క్లాస్ 10th క్లాస్లోపు చదివే పిల్లలు ఏంటంటే అమ్మ తిట్టిందనో, లేకపోతే ఫోన్ కొనివ్వలేదనో, బైక్ కొనివ్వలేదనో, సిల్లీ అసలు వాళ్ళకి ఆ సూసైడ్ ఉరేసుకోవాలి అన్న థాట్స్ చిన్నపిల్లలు, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళ మైండ్స్లో ఇంత పెద్ద పెద్ద ఆలోచనలు ఎలా వస్తాయంటారు? అంటే ఒత్తిడికి గురైనప్పుడు ఎవరి బ్రెయిన్ కానీ ఒకే రకంగా స్పందిస్తుంది. అది ఎక్స్ట్రీమ్ స్టోరీస్ రాస్తుంది. ఇప్పుడు మనం చిన్నపిల్లలు 6వ తరగతి 5వ తరగతి పిల్లలే అనుకుంటున్నాం, కానీ వాళ్ళు డిజిటల్గా చాలా అడ్వాన్స్ అయి ఉంటారు. డిజిటల్గా దే ఆర్ ఇన్ఫార్మ్డ్ మోర్ దాన్ అస్ ఎల్డర్స్. కాబట్టి వాళ్ళు అట్లాంటి ఆలోచనని మొబైల్ ఫోన్లో క్లిక్ చేయడం కావచ్చు, టీవీలో న్యూస్ చూడొచ్చు కావచ్చు, లేదు ఇంకెవరెవరో మాట్లాడుకున్నప్పుడు కావచ్చు. సో వాళ్ళు తీసుకున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు యాక్చువల్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు లోపల ఆ భావన ఉంటుంది, నాకు గనక ఇది లేకుంటే నేను జీవించాల్సిన అవసరం లేదని. అది ఎందుకు వస్తుంది, జస్ట్ టీవీ వద్దనందుకు రాదు. వాళ్ళకి ఆల్రెడీ అట్లాంటి ఆలోచన విధానం ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బిహేవియర్ ఏదైనా చాలా కంపల్సివ్గా ఉంటుంది, చాలా ఇంపల్సివ్ డిసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి పెథాలజీ ఉన్నవాళ్ళు మాత్రమే అట్లా ఒక చిన్న రీజన్కి అయినా సరే వాళ్ళకు పెద్దగా అనిపించి వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్, అయితే ఈ డిప్రెషన్, ఈ సూసైడ్ థాట్స్ వాళ్ళలో ఉన్నాయి అని వాళ్ళని మనం ఎలా గుర్తించవచ్చు? అంటే వాళ్ళు సూసైడ్తో, డిప్రెషన్తో బాగా సఫర్ అవుతున్నారు, వాళ్ళకి సూసైడ్ థాట్స్ వస్తున్నాయి, ఒక మనిషిలో ఇవన్నీ ఉన్నాయని మనం ఎలా గుర్తించవచ్చు? అంటే ఎవరైనా సరే డిప్రెషన్లో ఉన్నప్పుడు, లేదు చాలా డిసప్పాయింట్మెంట్లో మూడు ఉన్నప్పుడు వచ్చే మాటలు ఏం మాట్లాడతారంటే, ఎస్పెషల్లీ డిప్రెషన్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ ఉంటాయి. లేదంటే వాళ్ళు ఎక్కువ పడుకుంటూనే ఉంటారు, లేకుంటే అసలే పడుకోరు, ఎక్కువ తింటారు లేకుంటే అసలే తినరు, ఎక్కువ మాట్లాడతారు లేకుంటే అసలే మాట్లాడరు, ఏ పని చేయడానికి సుముఖంగా ఉండరు, ఎక్కువసేపు వాళ్ళు పని చెప్పినా సరే అవాయిడ్ చేస్తూనే ఉంటారు. ఉన్నట్టుండి వాళ్ళకే బాధగా ఉంటుంది, ఏడుపు వచ్చేస్తుంటుంది. వాళ్ళకు ప్రతిరోజు పొద్దునుంచి రాత్రి వరకు చాలా బాధాకరంగా అసలు నేను వేస్ట్, నేను ఎందుకు పనికిరాను, ఎందుకు జీవిస్తున్నాను
అనే ఆలోచనలను వాళ్ళు వీలైనంత సేపు పక్కకున్న వాళ్ళతో ఎవరితో ఒకరికి వాళ్ళు షేర్ చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి ఇట్లాంటి ఆలోచనలను షేర్ చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్తో కానీ కుటుంబ సభ్యులతో కాలం గడపడానికి అస్సలు ఇష్టపడరు వాళ్ళు. నేను చచ్చిపోతాను, నేను ఎందుకు ఉండాల్సిన అవసరం లేదు, ఈ జీవితం దేనికోసం, ఎంత చేసినా అని ఇంతే అని ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే దాన్ని సీరియస్గా తీసుకొని ఆ వ్యక్తికి మానసికంగా సరిగ్గా లేదు అని గుర్తించి ఒక మానసిక ప్రొఫెషనల్ దగ్గర తీసుకెళ్తే అప్పుడు డయాగ్నోస్ అవుతుంది. ఈ మనిషికి డిప్రెషన్ ఉందా, లేదు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా, లేదు ఏదైనా యాంగ్జైటీ కానీ లేదు అబ్సెషన్తో ఏమైనా బాధపడుతున్నా అని డయాగ్నోస్ చేస్తే అప్పుడు సరైన కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్ ఇస్తే తప్పకుండా బయటకు వచ్చారనుకో. సో సార్ ఫైనల్గా మీరు ఏం చెప్తారు? అంటే ఈ సూసైడ్ థాట్స్ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈ సూసైడ్ థాట్స్కి కానీ ఈ డిప్రెషన్లో కానీ ఎక్కువ వెళ్ళిపోకుండా ఉండాలి అంటే వాళ్ళకి మీరు ఇచ్చే ఒక సలహా? ఎవరైనా సరే వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు వ్యతిరేకంగా వస్తే, నెగిటివ్ థాట్స్ వస్తే, నువ్వు చనిపో, నువ్వు వేస్ట్, నేను ఎందుకు పనికిరాను, ఈ సమాజం నీకు సంబంధం లేదు, నీవంటే ఎవరికి ఇష్టం లేదు ఈ సమాజంలో, నీ కుటుంబం నీకు పట్టించుకోదు అని ఇట్లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మీరు గుర్తించాలి ఇవి మనకు వ్యతిరేకంగా వచ్చే ఆలోచనలు. ఈ వ్యతిరేకంగా వచ్చే ఆలోచనలు నిజంగా నా ఆలోచనలు కావు, నేను అనుభవిస్తున్న ఈ ఒత్తిడి వల్ల ఏకాంతం వల్ల వస్తుంది. కాబట్టి ఈ ఆలోచనలు నేను మా కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుంటాను, మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాను. లేదు నేను ఒక ప్రొఫెషనల్ కలుస్తానని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఈ డిప్రెషన్లకు తీవ్రంగా జారకుండా, సూసైడ్కు దారి తీయకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు దయచేసి మీరు ప్రొఫెషనల్ కలవండి. మాలాంటి వాళ్ళు చాలామంది అవైలబుల్ ఉన్నారు, మీలోకి రీచ్ కండి. మీ ఆరోగ్యాన్ని బెటర్ చేసుకుంటే మీరు ఆనందంగా జీవించడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. సో విన్నారు కదా డాక్టర్ గారు చెప్పిన సలహాలు, డాక్టర్ గారు ఇచ్చిన సూచనలు, ఇవన్నీ పాటించండి. స్టోరీని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సిగ్నల్ టీవీని చూస్తూనే ఉంటారు.